హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనకి ఇంట్లో కొద్దిగా కూరగాయలు మిగిలినప్పుడు వాటితో కర్రీ చేసుకోవాలంటే ఎక్కువ అవ్వదు కాబట్టి వాటన్నింటినీ కలిపి చాలా టేస్టీగా పచ్చడి అయితే చేసుకోవచ్చు. ఈ పచ్చడి మనకు అన్నంలోకి ఇంకా టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, కారానికి తగినట్టుగా 10 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చడిలో పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, పల్లీలు ఇలా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 కప్పు బీరకాయ ముక్కలు, 1 కప్పు వంకాయ ముక్కలు, వంకాయ బీరకాయ త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయ బీరకాయ ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటా, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. వంకాయ బీరకాయ టమాటా ఉల్లిపాయ ఇవన్నీ కూడా ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్న పచ్చిమిరపకాయల్లో 10 వెల్లుల్లి రెబ్బలు, అరగట్ట కడిగిన కొత్తిమీర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం ఉడికించిన బీరకాయ వంకాయ వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని మరీ మెత్తగా వేసుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పచ్చడి వేసుకొని తాలింపులో 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా దోశల్లో కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.